నమస్తే అండి అందరికీ, ఎలా ఉన్నారు? సో ఏంటిడు గ్యాస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదండి, బెంగళూరు వచ్చాక మేము కొత్త గ్యాస్ కనెక్షన్ అనేది తీసుకోలేదు. లోకల్ గ్యాస్ అయితే యూస్ చేయడం జరిగింది. బట్ లోకల్ గ్యాస్ అనేది అంత స్టేబుల్గా అయితే ఉండదు కదా, మనకు తెలిసిందే. ఆ పైప్స్ కానీ ఆ గ్యాస్ కానీ మనకి ఎప్పటికైనా డేంజర్ అనిపించింది. సో మాకు దగ్గరలో ఉన్న ఇండియన్ గ్యాస్ ఏజెన్సీకి అయితే వచ్చాను డీటెయిల్స్ అన్ని తెలుసుకుందామని. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి, మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని దీంట్లో ప్రొవైడ్ చేశాను. చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలనుకున్న వారికి. ఎందుకంటే మనం 2-3 సార్లు తిరగలేం కదా, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అండ్ ఏమేమి మనకి ఎంత ఖర్చు అవుతుంది అవన్నీ తెలుసుకోవాలంటే. సో ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. మెయిన్లీ మనకి 4 డాక్యుమెంట్స్ అనేది మ్యాండేటరీగా కావాలి కొత్త గ్యాస్ కనెక్షన్కి. ఫస్ట్లీ వచ్చేసి ఆధార్ కార్డ్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఒకటి కావాలి, అండ్ మనకి బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కదా, అది ఫ్రంట్ పేజ్ జెరాక్స్ అనేది తీసుకుని రావాలి, అండ్ 2 ఫోటో కాపీస్. ఇంకో విషయం ఏంటంటే, మీది ఓన్ హౌస్ అయితే రెంటల్ అగ్రిమెంట్ అనేది అవసరం ఉండదు, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ బిల్లో మీ నేమ్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి. బట్ మీరైతే రెంట్కుంటున్నట్టయితే రెంటల్ అగ్రిమెంట్ కూడా తీసుకుని వెళ్ళాలి, వాళ్ళకి కాపీ అనేది ఇవ్వాలన్నమాట, రెంటల్ అగ్రిమెంట్. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాక ఫైనల్లీ మనకి ఛార్జెస్. సో కొత్త కనెక్షన్కి మనకి టోటల్గా మనీ ఎంత అవుతుంది. ఛార్జెస్ అనేవి డిపెండ్స్ అండి, మీకు 1 సిలిండర్ కావాలనుకుంటున్నారా 2 సిలిండర్ కావాలనుకుంటున్నారా దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో 1 సిలిండర్ కావాలనుకుంటే మనకి ఛార్జెస్ వచ్చేసి 6500 అవుతుంది, అండ్ మనకి 3000 వచ్చేసి దానికి సెక్యూరిటీ డిపాజిట్ అనమాట. బట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రొడక్ట్స్ అన్నీ వస్తాయి మిగతా మనీకి, అండ్ దీంట్లోనే మనకి జిఎస్టీ అండ్ వేరే ఛార్జెస్ కూడా, ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అవి కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. 2 సిలిండర్స్ తీసుకునే వాళ్ళకి 8700 అవుతుంది. సెక్యూరిటీ డిపాజిట్ వచ్చేసి 2 సిలిండర్స్ కాబట్టి 6000 వరకు సెక్యూరిటీ డిపాజిట్, అండ్ రిమైనింగ్ అమౌంట్ ప్రొడక్ట్స్ అండ్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనమాట. ఈ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. సో ఇవే మన న్యూ గ్యాస్ కనెక్షన్కి వచ్చే యాక్సెసరీస్. సో ఇది వచ్చే కన్జ్యూమర్ కార్డ్, పాస్పోర్ట్ లెక్క ఉంది, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఒకటి ఇచ్చాడు, లైటర్ విత్ స్మాల్ నైఫ్, యాప్రాన్ క్వాలిటీ వచ్చేసి ఓకే బాగానే ఉంది, లేడీస్ అనుకుంటా, ఫుల్ ఫ్లవర్స్ వేసాడు. ఇది వచ్చేసి రెగ్యులేటర్, అండ్ ఓకే ఇది వచ్చి సిలిండర్ ట్రాలీ. మనకు వచ్చే 10 kg సిలిండర్కి ఈ ట్రాలీ అంత యూజ్ ఏమి ఉండదు. సో ఈ వీల్స్ అనేవి వచ్చి మనం ఫిట్ చేసుకోవాలి, అండ్ ఇది వచ్చే గ్యాస్ పైప్. ఓకే డీసెంట్ యాక్సెసరీస్. ఫైనల్లీ కవర్లో వేసుకుని వచ్చేయడమే గ్యాస్ కంపెనీ నుంచి. ఫైర్ పంచ్ అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ వచ్చేసి డీసెంట్గా ఉంది. మనం ఇంట్లో లేడీస్ ఒకళ్ళు ఉంటారు కదా, ఏదన్నా ఎమర్జెన్సీ అయినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే ఈ రెగ్యులేటర్ వచ్చేసి మనము లోకల్ గ్యాస్ కనెక్షన్ తీసుకున్నప్పుడు వచ్చింది. సో ఇండియన్ గ్యాస్ కనెక్షన్ ఫిట్ చేయడానికి వచ్చిన అతను చెప్పాడు ఏంటంటే, చూడండి ఇది ఎంత డెలికేట్గా ఉందో. సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, లోకల్ ప్రొడక్ట్స్ అనేవి తీసుకున్నప్పుడు ఎప్పటికైనా డేంజరే మనకి. సో స్టాండర్డ్స్ అనేవి ఏమి ఉండదు. చూడండి ఎట్లా పగిలిపోయిందో. ఇది తీసుకున్న ఒక 6 months కూడా అయ్యి ఉండదు. సో జాగ్రత్తగా అయితే ఉండండి లోకల్ కనెక్షన్ తీసుకునేటప్పుడు. స్టాండర్డ్ కనెక్షన్ తీసుకునడం అనేది మనకి సేఫ్ సైడ్ ఉంటాం. సో కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకునే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.